ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల లడ్డూ చుట్టూ వివాదం ఏర్పడింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల లడ్డూ తయారీలో స్వచ్ఛమైన నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యి ఉపయోగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అమరావతిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పక్షాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు దీనిపై స్పందించారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆ క్రమంలో ఆయన తిరుమల లడ్డూ తయారీలోనూ గత ప్రభుత్వం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు, ఎన్నోసార్లు చెప్పాం, కానీ అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తుంది. నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ ను వాడారు. మేం నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైన ఉంది అన్నారు చంద్రబాబు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను, 100 కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దారుణంగా దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారని వైవి సుబ్బారెడ్డి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జూలై 23న నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో నెయ్యిలో కల్తీపై టీటీడీ ఈవో మాట్లాడారు. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ జరిగిందని తెలిపారు. నెయ్యి సరఫరా చేసే 5 సప్లయర్స్ లో ఒకరి వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు నిజమని, వైసీపీ హయాంలో జంతువుల నెయ్యితో లడ్డూ తయారు చేశారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ ఆరోపించారు. ఇప్పుడు ఆల్ఫా అనే ఒక సంస్థ ఢిల్లీలో ఉంది. కర్ణాటక నుంచి ట్యాంకర్ కావాలంటే 4 గంటలు, 5 గంటలు, 6 గంటల లోపల ఇక్కడికి ట్యాంకర్ రీచ్ అయిపోతే కొండకు నెయ్యి అవసరం అవుతుంది. ఒక ఢిల్లీ నుంచి ఒక ట్యాంకర్ రావాలంటే 8 రోజులు, 7 రోజులు పడుతుంది. మరి ఆల్ఫా సంస్థకి ఇంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే విదేశాల నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. బటర్ ఆయిల్ అంటే నెయ్యి కంటే ముందు తయారు చేసే ముందు మనం ఇంతకుముందు మీకు చెప్పినట్లు వెన్న. ఆ వెన్న 2 రకాలుగా వెన్న, గేదె నెయ్యి ఉంటుంది, ఆవు నెయ్యి ఉంటుంది, జంతువుల నెయ్యి ఉంటుంది, రకరకాల నూనెలన్నీ ఉంటాయి. ఈ బటర్ ఆయిల్ ఒక ఫ్యాట్ కంటెంట్తో తీసుకొచ్చిన బటర్ ఆయిల్ తీసుకొచ్చి ఆ బటర్ ఆయిల్ని ప్రాసెస్ చేసి కలర్ మిక్స్ చేసి, ఎందుకంటే ఆవు నెయ్యి ఒక్కటే పచ్చగా కనిపిస్తుంది, గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. ఆవు నెయ్యి అనేది ఎటువంటి కుకింగ్లో స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఆ సువాసన కానీ రుచి కానీ మనం వండే కొద్దీ వస్తుంది. గేదె నెయ్యిలో ఏంటంటే ప్యాకెట్ ఓపెన్ చేస్తేనే స్మెల్ వస్తుంది. ఈ ఆవు నెయ్యి కోసం పచ్చగా ఉండటం కోసం వేసి కలర్ కలిపి బయట నుంచి బటర్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుని విదేశాల నుంచి తన రాజకీయ లబ్ధి కోసం వెంకటేశ్వర స్వామిని సైతం చంద్రబాబు వదలడం లేదు. చంద్రబాబు ఆరోపణలు సమంజసం కాదు. ఈవో శ్యామలరావు బాధ్యతలు తీసుకున్న వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నట్లు తెలిపారు. జూలై 23న వెజిటబుల్ ఆయిల్ మిక్స్ చేశారు. అందుకే నెయ్యిని వెనక్కు పంపామంటూ ఈవో స్టేట్మెంట్ ఇచ్చారు. 2 నెలల అనంతరం సీఎం స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి నింద వేశారు. మళ్లీ శ్యామలరావుపై ఒత్తిడి తెచ్చి ప్రెస్ మీట్ పెట్టించారు. మీ ప్రభుత్వంలో బయటపడిన అంశం కాబట్టి బాధ్యులు ఎవరు? సీఎం చంద్రబాబునా లేక ఈవో శ్యామలరావా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి రోజా. ఈరోజు వెంకటేశ్వర స్వామిని కూడా చంద్రబాబు నాయుడు గారు వదలలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎందుకంటే ఆయనకి ఎప్పుడూ అలవాటు, ఎప్పుడెప్పుడు ఆయనకి చెడ్డ పేరు వస్తుందో అప్పుడు ఏదో ఒక ఇష్యూని ఆయనే క్రియేట్ చేస్తాడు. దాన్ని తన వర్గీయులతో పబ్లిసిటీ చేయటం, దాని మీద డిస్కషన్లు చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయటం ఆయనకు అలవాటే. కానీ ఈరోజు మీరు చూస్తే సాక్షాత్తు టీటీడీలో తిరుమల లడ్డూ మీద ఇంత దిగజారుడుతనంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు ఆయన మాట్లాడాక ప్రతి ఒక్కరు కూడా చీకొట్టడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఎందుకంటే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి కొడుకే చెప్పాడు టీటీడీలో ముఖ్యమంత్రికి ఎటువంటి సంబంధం ఉండదు అని. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దగ్గరుండి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని మిక్స్ చేయించినట్టుగా ఆయన ఈరోజు ఆరోపించడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న నీచ నికృష్ట రాజకీయాలు అందరూ కూడా గమనించి ఆ చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పమని కోరుకుంటున్నా. ఇక ఫైనల్గా తనని ఎవరో నమ్మరు అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఫ్రేమ్లోకి తీసుకురావడం చూస్తున్నాం. ఇది కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష ఎవరు చేస్తారు? తప్పు చేసిన వాళ్ళు చేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు, ఇది అబద్ధం, ఈ లడ్డూలో కల్తీ జరగలేదు, ఇది నాకెక్కడొచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారనేది ఈరోజు మాకు అందరికీ అర్థమవుతున్న విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద 1000 కాళ్ళ మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు. దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు. విజయవాడలో 25కు పైగా పవిత్రమైన దేవాలయాల్ని కూర్చింది చంద్రబాబు నాయుడు. పూజల్లో బూట్లు వేసుకొని పూజలు చేస్తూ అన్ని తొక్కేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు కోసం ఎన్ని ప్రాయశ్చిత్త దీక్షలు చేసినా ఆయనైతే దేవుడు క్షమించడు, అలాగే హిందువులు కూడా చంద్రబాబు నాయుడిని క్షమించరు. ఆ పాపం నుంచి తప్పించుకోవడానికి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్కి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి ఇకనైనా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని జగనన్న మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాల్లో ప్రతిష్టగా దిగజారిస్తే తిరుపతి అమ్మాయిగా నేను ఊరుకునేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారని సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఉన్నాయని, తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని లేదా సిబిఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు. నిన్న చంద్రబాబు గారు చల్లగా చావు కబురు చెప్పినట్టు మెల్లగా ఒక బాంబు పేల్చారు. తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీఫ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని. ఇది చిన్న విషయం కాదు. చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం 12వ తేదీన ఒక శాంపుల్ లడ్డూ శాంపుల్ తీసుకుంటే, అంటే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన రోజు, ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు. ఆ రోజున తీసుకున్న శాంపుల్లో బయటపడ్డ విషయం ఏమిటంటే లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో ఈ అంశాలన్నీ ఇవన్నీ ఉన్నాయని. సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలివ్, రేప్ సీడ్ వీటితో పాటు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి అని. ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం, ఎంతో మంది సెంటిమెంట్స్, ఇమోషన్స్ కు ముడిపడిన విషయం. మన రాష్ట్రంలోనే కాదు మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. దేశ విదేశాల నుంచి తిరుపతికి వచ్చే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ, భక్తి, శ్రద్ధలతో ఈ ప్రసాదం నిజంగానే కళ్ళకద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు. అలాంటప్పుడు బీఫ్ టాలో, ఫిష్ ఆయిల్ కూడా ఉన్న ఈ పదార్థాలు కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది. ఇంత పెద్ద విషయం ఇంత సునాయితంగా చంద్రబాబు గారు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మేము మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాశాం. సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని, ఇంపార్షియల్ గా ఒక ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉపయోగించడం దురదృష్టకరమని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. హిందూ సమాజం మొత్తం ఈ ఘటనను ఖండిస్తుందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అప్పటి అధికారులపై చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనాడు
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అధికారులు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను మంట కలిపారు, పూర్తిగా హిందువుల యొక్క మనోభావాలు గాయపరిచే విధంగా వివరించిన తీరు, అన్ని మతస్థుల యొక్క అక్కడ నియామకాలు అక్కడ కొనసాగడము, రాజకీయాల అవసరాల కోసం గతంలో ఉన్న చైర్మన్ గాని అధికారులు గాని వాడుకున్నారో వీటి మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి ఆ రకంగా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మరి శాపం వల్లనే ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఆ ప్రభుత్వం ఏ రకంగా దేవుడికి అన్యాయం చేస్తే మరి పుట్టగతులు ఉండవో మన ఎన్నికల్లో నిరూపితమైంది. కాబట్టి ఇప్పటికైనా వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నేను ఒక పార్లమెంట్ సభ్యునిగా, ఒక హిందూ భక్తుడిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జూలై 9న అందిన ల్యాబ్ రిపోర్ట్ జూలై 16న లడ్డూల్లో బీఫ్ టాలో, లార్డ్, ఫిష్ ఆయిల్ ఉన్నట్లు సూచించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా ఆలయాన్ని పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి అధికారిక ధృవీకరణ రాలేదు. ఆలయానికి నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డైరీ తమ ఉత్పత్తులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని మరియు వారు ధృవీకరించబడిన ల్యాబ్ నివేదికలను అందించారని పేర్కొన్నారు. ఇకపై ఆలయానికి నెయ్యి సరఫరా చేయబోమని, నాణ్యత పట్ల తమ నిబద్ధతను నొక్కి చెప్పామని కంపెనీ పేర్కొంది. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம். ஜென்யூனிட்டி, அதோட நம்பகத்தன்மையும் அதோட தரத்துலையும் எந்த குறைபாடும் இருக்காது. என்னென்ன விதத்துல எல்லாம் எங்கள் மேலே குற்றங்கள் வந்து இந்த நிறுவனம் தான் இந்த நிறுவனத்தின் தயாரிப்புன்னு சொல்கிறாங்களோ அது எதுவுமே நாங்கள் முழுமையாக வெளிப்படுத்துகிற விரும்பலை. நீங்கள் ப்ராடக்ட்டே எடுத்து டெஸ்ட் பண்ணாலே எல்லாத்துலேயுமே நீங்கள் தெரிஞ்சுக்கலாம், அது தன்மையை வந்து நீங்கள் தெரிஞ்சுக்கலாம். இன்னொன்று 25 வருஷத்துக்கு மேலே இந்த துறையில் நாங்கள் இருக்கோம். இந்த மாதிரி வந்து எங்களோட தயாரிப்புகளில் எந்த இடத்துலையுமே வந்து இப்படி வந்து ப்ரொஜெக்ட் ஆனது கிடையாது, வெளிப்படுத்தினது கிடையாது. సో ఇదికి ఎన్న విளக்கమో ఎన్న. ఈ ఆరోపణలు రాజకీయ ఘర్షణలను రేకెత్తించాయి. రాజకీయ పరపతి కోసం చంద్రబాబు నాయుడు నిరాధారమైన వాదనలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI చేత విచారణ జరిపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా పిలుపునిచ్చారు. నియంత్రణ చర్యల అవసరాన్ని చెప్పారు. ఈ అంశం భక్తులను ఆందోళనకు గురి చేసింది మరియు ఐకానిక్ తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే పదార్థాల నాణ్యతపై సమగ్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్లు లేవనెత్తాయి. आज ही मैंने चंद्रबाबू नायडू जी से, जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंग. తిరుమలలో జరిగిన అపవిత్రతను అడ్డుకోలేకపోయామని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అపవిత్రం చేసిన వారిని ఆ భగవంతుడే చూసుకుంటాడని వివరించారు. అంతటి అపచారం చేసిన వ్యక్తులు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. ఇలా ఎదురుదాడి చేస్తే దానికి దేవుడే సాక్షి అని పేర్కొన్నారు. ఇంకా భగవంతుడే చూసుకుంటాడు, అది వేరే విషయం. కానీ మనందరి బాధ్యత, ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఆయన పైన నమ్మకం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి క్షమాపణ కోరుకోవాల్సిన. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉండి ఎదురుదాడి చేసే వాళ్ళు ఉన్నారంటే ఇంకా భగవంతుడే దానికి సాక్షి. నేను వెరీ క్లియర్ అన్నట్టు. ఏ మతమైనా సరే ఎవరైనా సరే దాని తప్పులేదు, నీకు ఏ నమ్మకుంటే అది చేసుకో, నేను ఎప్పుడు కాదన్నా. కానీ ఇలాంటి దౌర్జన్యాలు చేసి ఎదురుదాడులు చేసి ఇష్టానుసారంగా అబద్ధాలు చెప్పి అబద్ధాలని నిజాలుగా నమ్మించాలని ప్రయత్నం చేయడం స్వామి ద్రోహం. ఐఎమ్ వెరీ క్లియర్. తిరుమల లడ్డూ తయారీ వ్యవహారంలో అపవిత్రం జరిగిన తరుణంలో దశావతార వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని, లడ్డూ వివాదంలో ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేదు అని, గత ప్రభుత్వం సంస్కరణల పేరుతో అనేక మార్పులు చేసిందని, వైసీపీ పాలనలో
219 ఆలయాలను అపవిత్రం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిన అవసరం ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రతి హిందువు గౌరవించాల్సింది. మీ మతాన్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ ప్రతి హిందూ నేర్చుకోవాలి. ఇది ప్రతి హిందూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు బయటికి రావాలి. తప్పు జరుగుతా ఉంటే కూర్చొని చేతులు కట్టుకుని మనకెందుకులే అంటే ఇలాగే ఉంటాయి. ఇది మారాలి. ఇది కూర్చొని టీటీడీ ఉద్యోగులు ఎవరైనా సరే ఇలా జరుగుతుంది అని తెలిసి కూడా కామ్కున్నారంటే మీరు మహా అపరాధం చేశారు. ఆ మహా అపరాధానికి నేను కూడా నాకు సంబంధం లేకపోయినా ఈరోజు నేను ప్రాయశ్చిత దీక్ష మొదలుపెట్టాను. ఈరోజు 11 రోజులు స్వామివారికి నేను క్షమాపణలు కోరుకుంటే దీక్ష ఇది ఎవరి పాపమో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.